తూర్పుగోదావరి జిల్లాలోని దివాన్ చెరువు నుంచి కొవ్వూరు వరకు గోదావరిపై నిర్మించిన గామన్ బ్రిడ్జ్పై మరమ్మతులకు గురైన ప్రాంతాన్ని రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల ముఖ్య కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న పరిశీలించారు. గామన్ బ్రిడ్జికి చెందినటువంటి సాధారణ తనిఖీల్లో భాగంగా నిర్వహణ సంస్థ 56-57 పిల్లల మధ్య స్లాబ్ వద్ద సాంకేతికపరమైన లోపంతో పాత్కమ్ పీటీఎఫ్ బేరింగ్ పాడవడం వల్ల ఈ సమస్య ఏర్పడిందంటూ చెప్పారు. వాహనాలు వెళ్తున్న క్రమంలో వైబ్రేషన్స్ అధిక స్థాయిలో రావడం వల్ల ఈ సమస్యను గుర్తించామని, తక్షణ మరమ్మతులకు చర్యలు తీసుకోవడం జరుగుతుందంటూ తెలియజేశారు. కేవలం బేరింగ్లు మాత్రమే దెబ్బతినడం జరిగిందని, వంతెన భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదంటూ స్పష్టం చేశారు. బేరింగ్ అందుబాటులో ఉంటే 4-5 రోజుల్లో పనులు చేపట్టడం జరుగుతుందంటూ తెలిపారు. ఈక్వల్గా ఉండాలి, కానీ ఇంచుమించు ఒక 1.5 డౌన్ ఉంది కిందకి ఎగ్జాక్ట్గా. అంటే ఇది క్రష్ అయింది బేరింగ్ పాయింట్ దగ్గర. దీని ఏం చేయాలి, హైడ్రాలిక్ జాస్తి లేపి కిందకి వెళ్ళాలి. కింద నుంచి మొత్తం స్ట్రక్చర్ కట్లు కావాలి. అంతా కింద మొత్తం పైదాకి వెళ్ళి దాని కింద బేరింగ్స్ ఉంటాయి, హైడ్రాలిక్ బేరింగ్స్. పార్ట్ కమ్ పీటీఎఫ్ బేరింగ్స్ ఉంటాయి. అంటే హెవీ లోడ్ కైట్లు వాడతారు ఎక్కువ. అంటే ఎక్కడైతే స్పాట్ బేరింగ్ ఫిట్ చేసేసరికి ఫిట్ అవుతుంది అన్నమాట. దాదాపు ఇది పెట్టి 2007 దాకా పెట్టారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్కి యాక్చువల్గా చెకప్ ఉండాలి. ప్రతి బేరింగ్కి ఎవ్రీ ఇయర్ చెకప్, యాన్యువల్ చెకప్ అంటారు. ఇనీషియల్ ఫైండ్ అవుట్ చేస్తే ఇంత స్టేజ్ రాదు.